ఆయన మంత్రి గారి పుత్రరత్నం. తండ్రి తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. పక్కన మంది మార్బలం ఉన్నారు. ఈ ఎన్నికల్లో తన తండ్రికే ఓట్లు వేయాలంటూ ముందుకు సాగారు. కానీ తాము వైసీపీకి ఓటు వేసేది లేదని కొందరు తెగేసి చెప్పారు. టీడీపీకే వేస్తామని మరికొందరు అనడంతో ఆ మంత్రి గారి పుత్రరత్నం కంగు తిన్నారు. వెంటనే కన్నెర్ర చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఆ నియోజకవర్గం విజయవాడను ఆనుకొని ఉంటుంది. పుట్టిన ప్రాంతాన్ని కాదనుకుని మరో నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి మంత్రి పదవి పొందారు. సీఎం జగన్ కు నమ్మిన బంటు కావటంతో ప్రస్తుత ఎన్నికల్లో బెజవాడ సమీపంలోని స్థానం నుంచి బరిలో దిగారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచే వంతులు, వాటాలు, కమిషన్లు, కోటాల పేరుతో స్వాహ పర్వానికి తెరతీశారనే ఆరోపణలు వచ్చాయి. అలా చేయని వారిని బెదిరించారనే ప్రచారం జరిగింది. చివరకు ఇసుకలో వాటాలు కావాల్సిందేనని అయ్యగారు కన్నెర్ర చేసి అధికారులను ఉసిగొల్పారు. శాండ్రిచ్లు నడిపేవారు కూడా మంత్రిగారు కదా అని ఎంతో కొంత సమర్పించుకున్నారట. ప్రస్తుత ఎన్నికల్లో ఆ మంత్రి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తండ్రిని గెలిపించేందుకు తనయుడు కూడా బయలుదేరారు. ఇటీవల ఆ పుత్రరత్నం కొందరు ఆకురౌడీలు కుర్రాళ్లను వేసుకుని రాజుబెడలే రభసకు అన్నట్టు బయలుదేరారు. ఎంతైనా బెజవాడ పక్కోళ్లు కదా. మంత్రిగారి కొడుకు అడిగిన వెంటనే వైసీపీకి తాము ఓటు వేయబోమని ఠక్కున సమాధానం చెప్పారు. ఎందుకు వేయరని మంత్రిగారి పుత్రరత్నం గదమాయించారట. ఎదురుగా ఉన్న ఓటర్లు ఏం తక్కువ తినలేదు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే ఏం చేశారని నిలదీశారు. అందుకనే ఈసారి టీడీపీకి ఓటేస్తామని చెప్పడమే కాకుండా తమ ఫోన్లపై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ, సైకిల్ గుర్తును కూడా చూపించారు. ఇంకేముంది, మంత్రిగారి పుత్రరత్నానికి చిర్రెత్తుకొచ్చిందట. వెంటనే పక్కనే ఉన్న తన గ్యాంగ్కు అతను ఎవరు, కులమేంటో తెలుసుకోవాలని హుకుం జారీ చేశారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే మంత్రిగారి కుమారుడి గ్యాంగ్కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. మీరు ఓట్లు అడగటానికి వచ్చారా లేక కులాలు తెలుసుకోవడానికి వచ్చారా అని నిలదీశారు. కొసమెరుపు ఏంటంటే మంత్రిగారి పుత్రరత్నంకు షాక్ ఇచ్చిన వారంతా ఎస్సీ ఎస్టీలు. ఇదంతా తెలుసుకుని ఆ గ్యాంగ్ సైలెంట్ అయిందట. లేకపోతే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ప్రయత్నించారని సమాచారం. ప్రశ్నించిన వారిది కూడా అదే సామాజిక వర్గం కావడంతో సైలెంట్ అయిపోయారట. ఈ వ్యవహారం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.